హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. కార్తీక మాసం అనగానే భక్తి, పుణ్యం, అలాగే దీపాల వెలుగులతో నిండిన పవిత్రమైన మాసం అనేది గుర్తుకు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్వదినంగానే ఉంటుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది ఒక ప్రత్యేకమైన దీపం గురించి. ఇది మన ఇంట్లో వెలిగితే శాంతి, సంపద, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా వెలుగుతుంది. అన్నీ వెలిగించే పవిత్ర దీపం ఇది. నారికేల దీపం అని అంటారు. కొబ్బరితో వెలిగించే ఒక అద్భుతమైన దీపం. దీనిని నారికేల దీపం అని అంటారు. ఇది మాత్రం వెలిగిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. నారికేల దీపం అనేది ఎందుకు వెలిగించాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, కొబ్బరి అనేది దేవతలకు చాలా ప్రీతికరమైన పండు. దీనిని శ్రీఫలం అని కూడా పిలుస్తారు. అంటే శుభ ఫలితాలు ఇవ్వగల పండు అని. దానిలోని తల 3 కన్నులు అనేవి ఉంటాయి కదా, శివుడి 3 నేత్రాలుగా భావిస్తారు. అందుకే నారికేల దీపం వెలిగించడం అంటే మనం శివుని సాక్షాత్తు ఆహ్వానం చేసినట్టు. ఇలా ఈ విధంగా అయితే మనం నారికేల దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అంటే, మనం ముందుగా అయితే శుచిగా స్నానం చేసేసుకొని పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకోవాలి. ఈ నారికేల దీపం అనేది ఇంటి తులసి దగ్గర లేదా శివాలయంలో కూడా మనం వెలిగించుకోవచ్చు, లేదా శివపార్వతుల విగ్రహాల ముందు కూడా మనం దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఒక పండిన నారికేలం అనేది తీసుకోవాలి. దానిపైన ఉన్న మొత్తం టెంకాయకు ఉన్న పీచు మొత్తం కూడా మనం తీసేసుకోవాలి. దాన్ని 2 సమానులుగా అయితే చేసేసుకోవాలి. లోపల ఉన్న నీరు మొత్తం తీసేసి దానికి పసుపు, కుంకుమ, అలాగే గంధంతో అయితే మంచిగా అలంకరణ అనేది చేసేసుకోవాలి. అందులో నెయ్యి లేదా నూనె కూడా వేసేసి 2 ఒత్తులు వేసేసి పూలు కూడా సమర్పణ చేసేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రం కూడా జపం చేసుకుంటూ దీపం అయితే వెలిగించుకోవాలి. లేదా కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ కూడా మనం దీపం అనేది వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. దేవుని మనసులో ధ్యానం చేసుకుంటూ దీపం వెలిగించిన తర్వాత కొన్ని పుష్పాలు కూడా సమర్పణ చేసేసుకోవాలి. తర్వాత కర్పూర హారతి కూడా ఇవ్వండి. తర్వాత దీపం ముందు ఇలా ప్రార్థన అయితే చేసేసుకోవాలి. ఓ పరమశివ, నీకు నారికేల దీపం ద్వారా నా అంతరంగంలోని అంధకారాన్ని తొలగించు అని మనం జ్ఞాన దీపం వెలిగిస్తున్నాను అని మనం శివపార్వతులకైతే మనం నమస్కారం చేసుకోవాలి. దీపం అనేది వెలిగించిన తర్వాత శివపార్వతుల అష్టోత్తర శతనామావళి చదువుకున్న చాలా మంచిది ఫ్రెండ్స్. లేదా శివలింగ అష్టోత్తర శతనామావళి చదువుకున్నా కూడా చాలా మంచిది. ఇలా 108 నామాలు ఉంటాయి కదా, ఇవైతే జపం చేసుకోండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో ఓం నమ శివాయ అని మనం 11 లేదా 21 సార్లు అయినా జపం చేసుకోవచ్చు. ఈ దీపం అనేది ఎక్కడ పెట్టాలి అని అంటే, తులసి చెట్టు ముందు పెట్టినా మనం దీపం తులసి దేవతల యొక్క సంతోషం అనేది కూడా మనకు దక్కుతుంది. తులసి యొక్క అనుగ్రహం కూడా మనకు దక్కుతుంది ఫ్రెండ్స్. మనం శివాలయంలో కూడా వెలిగిస్తే మనకు దీపం వెలిగించడం ద్వారా మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ మనం ఇంటి ముందు వెలిగిస్తే మాత్రం కుటుంబంలో కూడా శాంతి, ఐక్యత అనేది కూడా కలుగుతుంది. ఇలా ఈ విధంగా అయితే దీపారాధన అయితే చేసుకుంటే ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీపం వెలిగించడం వల్ల కూడా మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. మనకు ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పితృదోషం ఉన్నా కూడా పోతుంది. దారిద్ర దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా లభిస్తుంది. మహిళలకైతే సౌభాగ్యం అనేది కలుగుతుంది. పురుషులకైతే ధర్మబలం అనేది కూడా కలుగుతుంది. పిల్లలకైతే విద్యా, బుద్ధి, విజయాలు కూడా కలుగుతాయి. పురాణాలు అయితే ఈ విధంగా అయితే చెబుతున్నాయి ఫ్రెండ్స్. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల మనం కోటి యజ్ఞాలు చేసుకున్న ఫలితం అనేది దక్కుతుంది. ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే, సాధ్యమైతే ప్రతి కార్తీక సోమవారం రోజు అయితే చేసేసుకోవచ్చు, లేదా పున్నమి రోజు అయినా చేసేసుకోవచ్చు, లేదా త్రయోదశి రోజు రాత్రి దీపం అనేది వెలిగించడం చాలా ఉత్తమం. సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించాక ఈ దీపం అయితే వెలిగించాలి. మీకు అత్యంత శుభప్రదం అనేది కూడా జరుగుతుంది. మనం దీపం వెలిగించేటప్పుడు అది కేవలం నూనెతో వెలిగే అగ్ని జ్వాలం కాదు ఫ్రెండ్స్. మనసులోని చీకట్లను, అలాగే ఆందోళనలను, అలాగే బాధలను కరిగించే జ్ఞానదీపం. ఈ వెలుగులో భగవంతుడు ఉన్నాడు అని, మన భవిష్యత్తు ఉందని మనం మనసులో అయితే అనుకోవాలి. అందుకే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా తప్పకుండా ఈ నారికేల దీపం అనేది వెలిగించండి. శివపార్వతుల కృప అనేది మీ ఇంట్లో నిత్యం వెలుగుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం దీపాయ నమః.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేసుకుంటారు పూజ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నారికేల దీపం అనేది వెలిగిస్తారా, అలా అసలు ఏ విధంగా వెలిగిస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.